ఈసారి ఐపీఎల్ 2025లో వివాదాలనేవి చాలా చాలా అయితూనే ఉన్నాయండి. నిన్న కూడా మనం చూసాం కుల్దీప్ యాదవ్ రింకు సింగ్ చెంపపైన ఒకసారి కొట్టడం. ఒకసారి కొట్టినప్పుడు చాలా సరదాగా తీసుకున్నాడు. అంటే అంత లైట్‌గా తీసుకున్నాడు. కానీ రెండోసారి కొట్టినప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడండి. నిజంగానే అది అభినందిస్తూ కొట్టాడా? నిజంగా కొట్టాడా? ఏంటండి ఇది? నిజంగానే ఇలాంటి వివాదాలనేవి కాస్త ఐపీఎల్ ఈసారి 2025లో చాలా ఎక్కువనే కనిపిస్తున్నాయండి. మొన్న కూడా మనం చూసాం విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ అనుకుంటా. గట్టిగా ఏదో విషయం పైన వాదోపవాదాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నామండి. ఒకసారి ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కూడా ఇద్దరు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళనమాట. ఆపోజిట్ టీమ్‌లో ఆస్ట్రేలియన్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ఎవరున్నారు. వీరు కూడా గట్టిగా వాదించుకోవడం, కొట్టుకుందాం వస్తామని అడగడం, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయండి. అసలు ఎందుకో ఇంత అగ్రెసివ్‌నెస్ ఈసారి అయితే చాలా చాలా ఎక్కువ అనిపిస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకొక వివాదం నడుస్తుందండి. శుభ్మన్ గిల్ అయితే మన సూర్యవంశీని, వైభవ్‌ని లక్ ఈరోజు నీ వైపు ఉందని చెప్పడం. దాంట్లో ఏం పెద్ద వివాదమైనటువంటి వ్యాఖ్యలైతే ఏం లేవండి. కానీ దాన్ని చాలా కాంట్రోవర్సీ చేశారు. అతనికి నిజంగానే వర్త్ ఉంది. లక్ కాదు అని చెప్పి జడేజా లాంటి ఆటగాళ్ళు చాలామంది ఇతరులు అందరూ కూడా ఎదుర్కోవడం అనేది గిల్‌ని మనం చూసినాం. అంటే ఒక వాక్య అది మంచి ఉద్దేశంతోనే చేసుండొచ్చు కానీ, అది మాత్రం చాలా చాలా వివాదం అయితే అయిపోతుందండి. మరి ఎందుకో వివాదం చేయడానికే కాసుకొని కూర్చున్నారా కొంతమంది అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇక మహేంద్ర సింగ్ ధోని గారి గురించి చెప్పడం అయితే నిన్న పాపం టాస్ గెలిచిన తర్వాత అనుకుంటా, టాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో నెక్స్ట్ మ్యాచ్ నేను ఆడతానో లేదో నాకు తెలియదని చెప్పడం అనేది మనం చూసాం. అంటే ఇంకా దాదాపు మహేంద్ర సింగ్ ధోని 37 ఇయర్స్ తర్వాత ఇంకా రిటైర్ అయిపోతున్నారు అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనేది ఉందన్నమాట. దానిపైన చాలా ఆసక్తి అనేది అనుకుంది. ఎన్నో రోహిత్ శర్మకి చాలామంది అభిమానులు ఉన్నారండి. ఈరోజు రోహిత్ శర్మ గారి బర్త్‌డే అనమాట. హ్యాపీ బర్త్‌డే రోహిత్ శర్మ. ఎందుకంటే మీ అభిమానులు చాలా చాలామంది ఉన్నారు. ఆహ్, మంచి ప్రదర్శన ఈరోజు మీరు చేయాలి. ఈరోజు చాలా ఆసక్తికరమైనటువంటి మ్యాచ్ అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. అయితే మనం ఐపీఎల్ వివాదాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రాహుల్ సూర్యవంశీదే మనం నడుస్తుంది ఇక్కడ. సో, అతనిలో ఉన్నటువంటి ప్రతిభను తక్కువ చేసే విధంగా గిల్ ఏమైనా మాట్లాడాడు అని చెప్పి చాలామంది అతనికి కౌంటర్ ఇవ్వడం అనేది మనమైతే చూస్తున్నామన్నమాట. ఏదైనప్పటికీ 14 ఏళ్ల కుర్రోడిలో ఆ విధమైనటువంటి ఆట అనేది చాలా అత్యంత అద్భుతంగానే మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి బ్యాట్స్‌మెన్ అవుట్ అయిన ఇగో చూడండి, కుల్దీప్ యాదవ్ అనుకుంటా రింకు సింగ్‌ని చెంపపైన కొట్టినటువంటి ఇమేజ్ ఒకటి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సరదాగా ఒక్కొక్కసారి మనం కూడా మన మిత్రులతో అలా చేసుంటాం కదండీ! అలాగే చేసుండాడేమో నాకైతే అనిపించింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా పాయింట్ పట్టికలో చివరి స్థానంలోకి వచ్చి ప్లే ఆఫ్ అవకాశాలు అన్నీ కూడా కోల్పోయింది. ఎనీహౌ నెక్స్ట్ దాంట్లోనైనా సరే చెన్నై సూపర్ కింగ్స్ మంచి ప్రదర్శన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందామండి.